దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నదిని ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే మంచి సమరయుడు, మంచి సమరయుడు, మంచి సమరయుడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 33 నుండి 35 వచనాల వరకు మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 33 నుండి 35 వరకు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలి వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవునికి స్తోత్రం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణము చేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేము అనేది దేవుని యొక్క సన్నిధి కలిగిన స్థలం. యెరూషలేములో ఆరాధన, పాటలు, దేవుని స్తుతించటం, మరి సంఘముతో కలిసి జీవించటం, దైవ సేవకులతో ఐక్యత కలిగి ఉండటం, మరి తోటి విశ్వాసులతో మరి ప్రభు సన్నిధిలో సంఘముగా చేరి ఆరాధన చేయ స్థలము యెరూషలేము స్థలమైనది. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి కొంతకాలము దేవుని మార్గంలో నడిచిన వాడే. కొంతకాలము దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి